పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ 22వ తారీఖు బుధవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు వాక్యాన్ని ధ్యానించుదాం. ఈ వాక్య భాగంలో సంఘంపై గొప్ప హింస మొదలైందని చూస్తాం. విశ్వాసులు చెదిరిపోయినా అది దేవుని యోజనలో భాగమై సువార్తను విస్తరింపచేసింది. మన జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు అవి దేవుని కార్యానికి మార్గం చూపగలవని ఈ సంఘటన మనకి నేర్పుతుంది. యెరూషలేములో ఉన్న విశ్వాసులు యూదా, సమరియా ప్రాంతాలకు చెదిరిపోయారు. ఈ చెదిరిపోవడం పరాజయం కాదు, దేవుని వాక్యాన్ని కొత్త ప్రదేశాలకు తీసుకువెళ్ళే అవకాశమైంది. మనం ఎదుర్కొనే మార్పులు కూడా దేవుని కార్యానికి ద్వారాలు కావచ్చు. ఫిలిప్పీ సమరియా పట్టణానికి వెళ్ళి క్రీస్తును ప్రకటించాడు. దేవుని సహవాసంతో అతని ధైర్యం, విశ్వాసం మనకు ఆదర్శం. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా దేవుని సువార్తను ప్రకటించడంలో వెనకాడకూడదని ఈ ఉదాహరణ చెబుతూ ఉంది. ప్రజలు ఫిలిప్పు చెప్పిన మాటలను జాగ్రత్తగా విన్నారు. అతను చేసిన సూచక క్రియలు వారికి దేవుని శక్తిని చూపించాయి. దేవుని వాక్యం మన జీవితాల్లో కూడా ప్రభావితంగా పనిచేస్తుంది. మనం విశ్వాసంతో వింటే మార్పు జరుగుతుంది. అపవిత్ర ఆత్మలు బయటకు వచ్చి అనేకులు స్వస్థత పొందారు. ఇది యేసు నామంలో ఉన్న శక్తిని తెలియజేస్తుంది. మన బాధలు, బలహీనతలు కూడా దేవుని చేతుల్లో స్వస్థత పొందగలవని మనం నమ్మాలి. ఫిలిప్పు సేవ ద్వారా ప్రజలకు గొప్ప ఆనందం కలిగింది. సువార్త ఎక్కడికి వెళ్తే అక్కడ ఆనందం, శాంతి తీసుకువస్తుంది. మనం కూడా దేవుని ప్రేమను పంచినప్పుడు ఇతరుల జీవితాల్లో ఆనందానికి కారణమవుతాయి. ఈ వాక్యాలు మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతాయి. కష్టకాలంలో కూడా దేవుని కార్యం ఆగదు. హింస, బాధలు వచ్చినా దేవుని రాజ్యం విస్తరిస్తూనే ఉంటుంది. మనం కూడా విశ్వాసంలో నిలకడగా ఉండాలి. చివరిగా మనం ఫిలిప్పులాగా ధైర్యంతో దేవుని వాక్యాన్ని పంచే వారమవ్వాలి. మన పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని యోజనలో భాగస్వాములవ్వాలని నిర్ణయించుకోవాలి. అప్పుడు మన జీవితం ఇతరులకు ఆశ, ఆనందాన్ని మార్గము అవుతుంది. మరి యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం నుండి 40వ వచనం వరకు ధ్యానించినట్లయితే, ప్రియ స్నేహితులారా, మరి ఈరోజు మనం యేసు ప్రభు చెప్పిన ఒక గొప్ప సత్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. నేనే జీవాహారం. ఈ ఒక్క వాక్యం మన ఆధ్యాత్మిక జీవితానికి కేంద్ర బిందువుగా ఉంటుంది. మనం శరీరానికి ఆహారం తీసుకున్నట్లే మన ఆత్మ కూడా ఆహారం అవసరం. ఆ ఆహారం యేసు క్రీస్తు. యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, నా దగ్గరకు వచ్చేవాడు ఆకలితో ఉండడు, నన్ను నమ్మేవాడు దాహంతో ఉండడు. ఈ ప్రపంచంలో మనుషులు ఎన్నో విషయాల కోసం తహతహలాడుతూ ఉంటారు. ధనం, పేరు, ప్రేమ, ప్రశాంతత. కానీ ఇవన్నీ తాత్కాలికమే. మన హృదయం లోతుల్లో ఉన్న ఆ ఆకలి మాత్రం యేసుతోనే నిండుతుంది. మనం ఎంత సంపాదించినా, ఎంత సాధించినా యేసు లేకపోతే లోపల ఖాళీగా అనిపిస్తుంది. ఈ వాక్య భాగంలో యేసు ఒక గొప్ప ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు. నా దగ్గరకు రండి. ఇది ఒక బలవంతం కాదు, ప్రేమతో ఇచ్చిన ఆహ్వానం. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, పాపంలో ఉన్న, బాధలో ఉన్న, సందేహాల్లో ఉన్న యేసు మనల్ని తన దగ్గరకు రమ్మంటూ ఉన్నాడు. ఆయన ఎవరిని తిరస్కరించడు. యేసు ప్రభు చెప్పిన మరొక గొప్ప వాగ్దానం, నన్ను నమ్మిన వారిని నేను ఎన్నటికీ బయటికి త్రోసివేయను. మనుషులు మనల్ని తిరస్కరించవచ్చు, ప్రపంచం మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ యేసు మాత్రం ఎప్పుడు మనల్ని అంగీకరిస్తాడు. ఇది మనకు గొప్ప ధైర్యం. మనం ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళవచ్చు. తండ్రి చిత్తం గురించి కూడా యేసు చెప్తూ ఉన్నాడు. తండ్రి ఇచ్చిన వారిలో
ఎవరు నశించకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని హృదయం మన రక్షణ కోసం తపిస్తుంది. మనం తప్పిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే యేసు మన కోసం వచ్చాడు, మనలను తిరిగి దేవుని దగ్గరకు తీసుకుపోవడానికి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన సత్యాన్ని గ్రహించాలి. రక్షణ అనేది మన పనుల వల్ల కాదు, యేసుపై విశ్వాసం వల్ల జరుగుతుంది. కుమారుని చూసి ఆయనను నమ్మిన వారికి నిత్య జీవం కలదు అని యేసు చెప్తూ ఉన్నాడు. ఇది మన విశ్వాసం యొక్క కేంద్రం. మనం యేసును నమ్మినప్పుడు మన జీవితంలో మార్పు ప్రారంభమవుతుంది. చివరిగా ప్రభు మనతో అంటూ ఉన్నారు, చివరి దినమున నేను అతనిని లేపుదును. ఇది పునరుద్ధానంపై ఆశ. మరణం అంతిమం కాదు. యేసుతో ఉన్న వారికి నిత్య జీవం ఉంది. ఈ ఆశ మన జీవితాన్ని ధైర్యంగా విశ్వాసంతో జీవించడానికి శక్తినిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యాలు మనకు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాయి. మన ఆత్మ యొక్క ఆకలిని ఎక్కడ తీర్చుకుంటాం? ప్రపంచంలోనా లేక యేసు దగ్గరనా? ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. యేసు జీవాహారం స్వీకరించాలా లేదా? మన జీవితం ఆయనతో నిండినప్పుడు మనలో శాంతి, ఆనందం, ధైర్యం వస్తాయి. ఇతరులు చూడగానే దేవుని ప్రేమ అనుభవించేలా మనం మారుతాం. మరి ఈనాడు మనం గొప్పగా ధ్యానించవలసినటువంటి ఇంకొక విషయం ఏమిటి అంటే, పవిత్ర దివ్య సప్రసాదం ప్రాముఖ్యతను గురించి ధ్యానించాలి. పవిత్ర దివ్య సప్రసాదం క్రైస్తవ విశ్వాసంలో గుండె లాంటిది. ఇది కేవలం ఒక గుర్తు కాదు, యేసుక్రీస్తు తన శరీరమును, రక్తమును మనకి ఇచ్చిన జీవమైన వరం. దివ్య సప్రసాదం ద్వారా మనం యేసుతో లోతైన సంబంధాన్ని పొందుతాం. జీవాహారం నేనే. ఆయన మన ఆత్మను పోషించి ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తారు. దివ్య సప్రసాదం మనకు క్రీస్తు త్యాగాన్ని గుర్తు చేస్తుంది. శిలువపై యేసు చేసిన పరిపూర్ణ బలి ప్రతి మనసులో స్మరించబడుతూ ఉంది. ఇది గతంలో జరిగిన సంఘటన మాత్రమే కాదు, నేటికి మన జీవితాల్లో పనిచేసే కృప. ఈ బలి ద్వారా మన పాప క్షమాపణ, రక్షణ, దేవునితో ఐక్యత పొందుతాం. దివ్య సప్రసాదం సంఘ ఐక్యతకు మూలం. ఒకే బలిపీఠం దగ్గర కలిసి పాల్గొనటం ద్వారా విశ్వాసులు ఒక కుటుంబంగా మారుతారు. ఇది మన మధ్య ప్రేమను, సహనాన్ని పెంచుతుంది. యేసు శరీరాన్ని పంచుకునే సమయంలో మనం ఒక్క శరీరముగా, అంటే క్రీస్తు సంఘముగా ఏకమవుతాం. దివ్య సప్రసాదం మన ఆత్మకు ఆహారం. మనం ప్రతిరోజు శారీరక ఆహారం తీసుకున్నట్లే యోకరిస్ట్ అంటే దివ్య సప్రసాదం మన ఆధ్యాత్మిక జీవితం కోసం అవసరం. ఇది మన బలహీనతలను బలంగా మార్చి పాపానికి దూరంగా ఉండే శక్తినిస్తుంది. యేసుతో ఐక్యతలో జీవించటానికి ఇది మనకు సహాయం చేస్తుంది. దివ్య సప్రసాదం మనకు నిత్య జీవ ఆశను ఇస్తుంది. యేసు తనను స్వీకరించిన వారికి నిత్య జీవం వాగ్దానం చేశారు. దివ్య సప్రసాదంలో పాల్గొనటం ద్వారా మనం ఆ వాగ్దానాన్ని అనుభవిస్తాం. ఇది మనలను పవిత్ర జీవితం వైపు నడిపించి దేవుని రాజ్యంలో భాగస్వాములుగా తయారు చేస్తుంది. ప్రియ స్నేహితులారా, మరి దివ్య సప్రసాదం తరచుగా లోకుని దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. నిజమైన శాశ్వతమైన భోజనం కోసం తపించుదాం. ఒకవేళ మనం దేవునికి దూరంగా ఉన్న, దివ్య సప్రసాదానికి దూరంగా ఉన్న, అయోగ్యంగా స్వీకరిస్తూ ఉన్న, దయగల దేవుడు మన యొక్క హృదయంలో మార్పును, పశ్చాత్తాపాన్ని కలిగించి ఆయన వాక్యాన్ని